హాయ్ అండి. సింపుల్గా బ్రొకోలీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. అస్సలు కష్టపడకుండా చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ఈ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రై తయారు చేయడానికి నేను 2 తీసుకున్నానండి బ్రొకోలీ. మీడియం సైజు ఉన్నవి తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని ఏం చేద్దామో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకుని నీళ్లు బాగా వేడైన తర్వాత చూడండి, మీ రుచికి తగ్గట్టుగా ఈ వేడి నీటిలో సాల్ట్ అన్నది వేసుకోవాలి. అలానే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇలా పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి పసుపు చక్కగా నీటిలో కలిసేలా ఇలా గరిటెతో కలుపుకున్న తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి బ్రొకోలీ ముక్కలు కూడా వేసేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ ముక్కల్ని 10 నిమిషాల పాటు ఈ వేడి నీటిలో నాననివ్వండి. మనం ఫ్రై చేసుకునేటప్పుడు మెత్తపడతాయి. 10 నిమిషాల తర్వాత ఇలా బయటికి తీసేయండి ముక్కల్ని. చూడండి, ఈ విధంగా ఇలా తీసేసుకోండి బయటికి. ఇప్పుడు మనం ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైంది అనగానే మనం ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. మరొక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు ఒక 7 వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి. ఇలా దంచుకుని మంచి ఫ్లేవర్ ఉంటుంది ఫ్రైకి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేగవసరం లేదు. ఈ ముక్కలు వేగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఈ విధంగా ఇలా ఉల్లిపాయ ముక్క సాఫ్ట్గా అయ్యింది అనగానే మనం వేడి నీటిలో నుంచి తీసుకున్నటువంటి ఈ బ్రొకోలీ ముక్కలు కూడా వేసేసుకుని మొదటిగా ముక్కలకి నూనె బాగా పట్టేలా 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. చక్కగా నూనెలో వేగాలండి, అప్పుడే బాగుంటుంది అన్నమాట. మొదటిగా ఈ విధంగా వేగాలి. చూడండి, ఇలా వేగిన తర్వాతనే మనం ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ వేసుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఒక 3 నిమిషాలు 1 టేబుల్ స్పూన్ కారం మీరు తినే కారం బట్టి వేసుకున్నా సరిపోతుంది. తర్వాత అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా ఎక్కువగా వేసుకోవద్దు, చేదు వచ్చేస్తుంది. ఒక అర టేబుల్ స్పూన్ చాలు. ఇలా అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. తర్వాత మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఇలా అన్నీ వేసుకుని చక్కగా ముక్కలకి మనం వేసుకున్నటువంటి ఈ మసాలా మొత్తం పట్టేలా ఇలా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ అన్నది యాడ్ చేసుకుంటే ముక్క కూడా చక్కగా ఉడికిపోతుంది. ఫ్రై కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం వేసుకున్నటువంటి మసాలాలు కూడా ముక్కకి ఇంకా బాగా పడతాయి. ఇలా మొదటిగా వేయించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అన్నది వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఇలా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవడమే. అంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు ఈ ఫ్రై. మీకు నచ్చినట్లయితే లాస్ట్లో చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేటివి. చూడండి, నూనె కూడా సపరేట్ అయిపోయింది, బాగా వేగింది. ఇలా సింపుల్గా చేసుకుంటే ఈ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. నేనైతే చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర అన్నది కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అస్సలు కష్టపడకుండా వంట రాని వాళ్ళు కూడా ఈజీ అండ్ టేస్టీగా ఈ ఫ్రైని ఇలా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా చేయండి, చాలా చాలా బాగుంటుంది. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.